మీకు తెలంగాణలో ఎన్నికలు అయిపోయి రాయలసీమలో ఎన్నికలు వచ్చినప్పుడు, సీమాంధ్రలో ఎన్నికలు వచ్చినప్పుడు అప్పటిదాకా అన్నమాట అన్నాడు. మరి ఈ విషయాన్ని ఎందుకు ప్రస్తావించలేదు? చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో తెలంగాణ పదాన్ని నిషేధించాడు అని ప్రస్తావించినప్పుడు సీమాంధ్ర రాజకీయ నాయకులు ఎవరైనా ఒకటే అనేది ఎక్కడా ప్రస్తావించలేదు. మీరు గమనించండి. ప్రస్తావించకుండా వెళ్ళి రాజశేఖర రెడ్డిని అప్రిషియేట్ చేశారు. ఆరోగ్యశ్రీ మీరు అప్రిషియేట్ చేసి కేవలం చంద్రబాబు నాయుడు టార్గెట్ చేశారు. ఇలా ఉంటారు సీమాంధ్ర నేతలు. చంద్రబాబు నాయుడు మా అసెంబ్లీలో తెలంగాణ పదాన్ని నిషేధించాడు, రాజశేఖర రెడ్డి ఏమో సీమాంధ్రపై పాస్పోర్ట్ కావాలా అన్నాడు అనలే. సో అందువల్ల తన రాజకీయ వైఖరిలో స్పష్టంగా మీకు 2009 ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు భుజాలపైన తుపాకీ పెట్టి మహాకూటమిని కాంగ్రెస్ని కలిచాడు కేసీఆర్. ఇప్పటికి కూడా అదే స్ట్రాటజీ ఉంది. వైసీపీ జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి అభిమానులు తనకు ఉపయోగపడతారు, చంద్రబాబు నాయుడును మాత్రం టార్గెట్ చేయాలి అనే లక్ష్యం కనబడుతోంది. ఇక ఆరవది మీకు ఇందులో తెలంగాణ సెంటిమెంట్. అందువల్ల తెలంగాణ సెంటిమెంటుకు కాంగ్రెస్ విలన్, బీఆర్ఎస్ హీరో అనే ఒక డైమెన్షన్ను ప్రజెంట్ చేయదలుచుకున్నారు. అందులో మీకు ఈ కేసీఆర్ ఉపన్యాసానికన్నా ముందు పాటలు చూసిన కంప్లీట్గా కేసీఆర్ను ప్రొజెక్ట్ చేస్తూ, కేసీఆర్ తెలంగాణ ఐకానిక్ ఇమేజ్ను ప్రొజెక్ట్ చేస్తూ కంప్లీట్ క్యాంపెయిన్ నడిచింది. మీకు అందుకే మళ్ళీ తెలంగాణ అస్తిత్వ మూలాలకు టీఆర్ఎస్ వెళ్తుంది. అందుకే మీకు 1960s నుంచి మొదలుపెట్టి 1956లో హైదరాబాద్ రాష్ట్రాన్ని ఆంధ్రతో కలిపాడని మొదలుపెట్టి లేటెస్ట్ 2014లో ఏ పరిస్థితుల్లో కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది అనే వరకు కాంగ్రెస్ పార్టీయే తెలంగాణకు విలన్ అని ప్రజెంట్ చేయదలుచుకున్నారు. అందుకే మంత్రులు మీరు సోనియా గాంధీ ఎందుకు కలిశారు అని ప్రస్తావించారు. అందువల్ల తెలంగాణ ఐడెంటిటీ అనేది ఇప్పటికీ తెలంగాణ రాజకీయాల్లో ఫ్రెష్గా ఉన్న అంశము. ఆ తెలంగాణ ఐడెంటిటీ ఆధారంగానే తాను రాజకీయ ప్రస్థానం వాస్తవంగా 2023 ఎలక్షన్స్లో ఇంకా తెలంగాణ ఐడెంటిటీ పవర్ చూపెడుతుందా అని భావించారు. కానీ ఇప్పుడు ఎన్నికల ఫలితాల అనంతరం మళ్ళీ తెలంగాణ ఐడెంటిటీని నమ్ముకుంటున్నారు. ఏడవది మీకు ఇక్కడ ఇంకొక భారత రాష్ట్ర సమితి. భారత రాష్ట్ర సమితి అనేది ఇక వదిలేశారు. మీరు గమనిస్తే ఎక్కడా జాతీయ రాజకీయాల గురించి మాట్లాడలేదు. మీరు అంతకుముందు కేసీఆర్ స్పీచెస్ చూడండి. భారతదేశంలో జీడిపి ఇంత, చైనాలో జీడిపి ఎంత, మన అగ్రికల్చర్ ఇంత, అక్కడింత, అసలు దేశానికి కాంగ్రెస్ బీజేపీలు భ్రష్టు పట్టించాయి, దేశంలో ఇన్ని నీటి వనరులు ఉన్నాయి, ఇంత అభివృద్ధికి అవకాశం పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చేవారు కేసీఆర్. నేను దాంట్లో ఎక్కడా దేశ రాజకీయాలు, దేశంలో ఉన్న పరిస్థితులు ఏది ఒక్క మాట కూడా మాట్లాడలే. అంటే మరి దేనికి సంకేతం అంటే భారత రాష్ట్ర సమితి ప్రయోగం ఇక ముగిసింది. పేరు మార్చుకోవటానికి సాంకేతిక పరంగా ఏదైనా ఇబ్బందులు ఉన్నా తెలంగాణ రాష్ట్ర సమితిగానే ఉండిపోతుంది అనేది ఇక్కడ క్లియర్ ఇండికేషన్ ఇచ్చారు. ఎనిమిదవది ఆపరేషన్ కగార్. దీనికి మద్దతు ప్రకటించారు. మీరు ఇదొక ట్రెండ్ రాజకీయాల్లో. అధికారంలో ఉంటే నక్సలైట్లను ఏరివేస్తాం, ప్రతిపక్షాలు ఉంటే నక్సలైట్లను మెచ్చుకుంటాం, అండగా ఉంటాం, మాట్లాడతామని. సో ఎందుకంటే తెలంగాణలో గ్రామసీమల్లో ఇప్పటికీ మావోయిస్టులకు, నక్సలైట్లకు అనుకూలత ఎంతో కొంత ఉంది అని నమ్ముతున్నాడా కేసీఆర్? అందుకే దాన్ని ఉపయోగించుకోవాలని చూస్తున్నాడా అనే క్వశ్చన్ వస్తుంది. ఎందుకంటే చర్చలు జరపాలని పిలిపించాడు, ఆపరేషన్ కగార్ ఆపాలని కూడా పిలిపించాడు. సో మరి ఇదొక ఇంట్రెస్టింగ్ అబ్జర్వ్. ఒకవైపు భారతీయ జనతా పార్టీ మార్చి 2026 నాటికి అసలు నక్సలిజమే లేకుండా చేస్తాను అని మాట్లాడుతుంటే కేసీఆర్ ఆపరేషన్ కగార్ ఆపండి, చర్చలు జరపండి అని ఆర్గ్యుమెంట్ ముందు పెడుతున్నారంటే వాట్ కైండ్ ఆఫ్ పొలిటికల్ స్ట్రాటజీ ఇది అని. మరి అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడన్నా చర్చల కోసం ప్రయత్నించారా? కేసీఆర్ ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళు ఉన్నాడు. ఎప్పుడైనా రాజశేఖర టైంలో చర్చలు జరిగాయి తప్ప తెలంగాణ వచ్చాక ఎక్కడ చర్చలు జరగలేదు. ఇక 9వది కాంగ్రెస్ పార్టీ ప్రామిసెస్, అవి ఇంప్లిమెంటేషన్. అంటే రాబోయే కాలంలో
కేసీఆర్ బీఆర్ఎస్ స్ట్రాటజీ అలా కాంగ్రెస్ ఇచ్చిన హామీలపైన వెంటబడదలుచుకున్నారు. ఎందుకంటే ఆయన స్పీచ్లో అత్యధిక భాగం కాంగ్రెస్ హామీల గురించే ఉంది. మీరు గమనిస్తే సో కాంగ్రెస్ హామీల గురించి ఎక్కువగా మాట్లాడాడు. పదవది, ఈ ప్రభుత్వం పైన ఎలా ఉంటారు మీకు ఈ మధ్య ప్రస్తావించాడు కూడా. మీకు దుబాక ఎమ్మెల్యే మాటలు సంచలనం కలిగించాయి. ఎమ్మెల్యేలను కొనండి, మేము డబ్బులు ఇస్తామంటూ రియల్ ఎస్టేట్ వాళ్ళు వస్తున్నారని కొత్త ప్రభాకర్ స్టేట్మెంట్ దాన్ని ప్రస్తావించి కూడా మాట్లాడాడు. ఈ ప్రభుత్వాన్ని మేము పడగొట్టము అని. మీకు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన డే 1 ఏమన్నారు, ఇది ఎక్కువ కాలం ఉండదు, ఈ ప్రభుత్వం పడిపోతుంది అని. ఇప్పుడేమో ప్రభుత్వాన్ని మేము పడగొట్టము, ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలే తీర్పు చెప్తారు, ఇంకా ఏముంది 1.5 year అయిపోయింది, 6 నెలలు చివరిన ఎన్నికలు, ఇంకా 2.5 years ఉంది కదా అంటూ 5 ఏళ్ల పాటు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది అని సంకేతాలు ఇచ్చాడు. అది దేనికి సంకేతం? అది అంటే తనకు ఎలాగో బలం లేదని కేసీఆర్ ఎక్నాలెడ్జ్ చేస్తున్నాడా? తన పార్టీ ఎమ్మెల్యేలే పోతున్నప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లాక్కోవడం అనేది సాధ్యం కాదని అనుకున్నాడా? బట్ ఏదైనా ఈ ప్రభుత్వ పతనం మేము చెయ్యము, ఈ ప్రభుత్వం తన బలం ప్రజల తీర్పునే దారపోతుంది అనే సంకేతాన్ని ఇచ్చాడు. అంటే అదొక క్లియర్ ఇండికేటర్. ఈ మధ్య కొత్త ప్రభాకర్ స్టేట్మెంట్ తర్వాత తెలంగాణలో ఏం జరగబోతుంది, కాంగ్రెస్లో ఒక సెక్షన్ను లాగుతారా ఏమైనా? ఎందుకంటే ఈ మధ్య కాలంలో నిన్న కూడా సీఎం కేసీఆర్ సీఎం అని నినాదాలు మనం చూసాం. సో అందువల్ల అంటే బీఆర్ఎస్ వ్యూహం ప్రతిపక్షంగానే ఉండదలుచుకుంది, ప్రతిపక్షంగానే. ఎందుకంటే ఆ మాట కూడా ఉన్నాడు, మాకు వాళ్ళకు తేడా తెలవాలి, అందుకని వాళ్ళు ఉండనియండి అధికారంలో అన్నాడు. అందువల్ల రాబోయే కాలంలో కేసీఆర్ అనుసరించబోయే రాజకీయ వ్యూహాలకు ఇది క్లియర్గా కనబడుతుంది. అంటే ప్రతిపక్షంలో ఉంటారు, ప్రతిపక్షంలో పోరాడతారు. అది కూడా మీకు నేనే బయలుదేరుతాను కూడా అన్నాడు. ఇక ముందు ప్రజాక్షేత్రంలో ప్రతిపక్ష పోరాటానికి బీఆర్ఎస్ ప్రజా శ్రేణుల పోరాటానికి కేసీఆరే ప్రత్యక్ష నాయకత్వం వహిస్తాడు. ఇక అసెంబ్లీకి వస్తాడా ప్రధాన ప్రతిపక్ష నేతగా అంటే అది అనుమానాస్పదమే. చేంజ్ చేయాలి, మా పిల్లలకి ఆన్సర్లు ఇస్తలే, నాకేం ఆన్సర్ ఇస్తాడు అన్నాడు. సో రేవంత్ గురించి ఒక్క ప్రస్తావన కూడా తీయలేదు. అంటే వెరీ క్లియర్లీ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు ఫేస్ రేవంత్ రెడ్డి. అసెంబ్లీకి రాడు, అసెంబ్లీలో కేటీఆర్ హరీష్ రావులే ఆ బీఆర్ఎస్ పక్ష పోరాటానికి నాయకత్వం వహిస్తాడు. కానీ ప్రజాక్షేత్రంలో మాత్రం కేసీఆరే ఉంటాడు. సో నేరుగా ప్రజాక్షేత్రంలో కేసీఆర్ పోరాడతాడు, అసెంబ్లీలో ఆయన తరఫున కేటీఆర్ హరీష్ పోరాడతాడనే సంకేతాన్ని కూడా ఇచ్చాడు. రైట్ సార్, ఈ రజతోత్సవ సభలో కేసీఆర్ భారతీయ జనతా పార్టీని పెద్దగా టార్గెట్ చేయలేదు, ఒకే ఒక విమర్శ చేశారు సార్. మీరు అన్నట్టు 11 ఏళ్లలో 11 రూపాయలు కూడా భారతీయ జనతా పార్టీ తెలంగాణకు ఇవ్వలేదు, అది కేంద్రం తెలంగాణకు ఇవ్వలేదు అని చెప్పి. 2023 ఎన్నికల ముందు చూసుకుంటే బీజేపీ టార్గెట్గా కేసీఆర్ చాలా మాటలు అన్నారు. మరి ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయినట్టు? బీజేపీపై కేసీఆర్ టార్గెట్ ఏమైంది? కేసీఆర్ రాజకీయ వ్యూహంలో ఏదైనా మార్పు కనిపిస్తోందా? అంటే 2023 ఎన్నికలు కాదు, 2024 లోక్సభ ఎన్నికలకు ముందు కూడా మీరు చూడండి, క్లియర్గా బీజేపీని కూడా ఈక్వల్గా అన్నాను కానీ సిగ్నిఫికెంట్గానే టార్గెట్ చేశారు. బహుశా ఈ 11 ఏళ్లలో కేసీఆర్ ఉపన్యాసాలలో బీజేపీని అతి తక్కువగా ప్రస్తావించిన స్పీచ్ ఇదే అనుకుంటాను. సో ఇట్ ఈస్ నాట్ వితౌట్ ఎనీ స్ట్రాటజీ, ఇది యాక్సిడెంటల్గా జరిగే అవకాశమే లేదు. ఎందుకంటే అందులో కూడా మీరు తెలంగాణ స్పెసిఫిక్ విమర్శలే చేశాడు బీజేపీ పైన, కేంద్ర ప్రభుత్వ విధానాలపైన చేయలేదు, నరేంద్ర మోడీ విధానాలపైన చేయలేదు. మీరు గమనిస్తే మీకు ఎక్కడా కూడా కేవలం తెలంగాణ స్పెసిఫిక్, ఇలా తెలంగాణ ఏర్పాటును మోడీ అన్నాడు, తెలంగాణకు డబ్బులు ఇవ్వలేదు, మెడికల్ కాలేజీలు ఇవ్వలేదు, ఇంతవరకే పరిమితమయ్యాడు. మొత్తం ఆయన ఉపన్యాసంలో బహుశా 1 సెంటెన్స్ 2 సెంటెన్స్లు మాత్రమే బీజేపీ పైన ఉన్నాయి. పోయిన చోటే వెతుక్కోవాలి అన్నాడు. అంటే తెలంగాణలో అధికారం పోయింది కనుక, కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని లాక్కుంది కనుక, కాంగ్రెస్ నుంచి